ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. మనం 14వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 13, 14 వచనాలు. 13, అయినను మునుపు దూరస్థులమైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆమేన్. స్తోత్రం దేవ. ఈ యొక్క వాక్యపు వెలుగును నడిపించండి, ఆదరించండి, పోషించండి, నడిపించి బలపరిచి ఈ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలగాల, జీవితాలు బాగుపడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా, దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా మనం గమనించాలి. ఎందుకనంటే ఏ వాక్యం ద్వారా మన జీవితంలో విడుదల కలుగుతుందో, ఏ వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులోనికి, యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడో అది తెలియజేయడానికి వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం జరగాలి అని ఆశపడుతున్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఆ కార్యం ఎంత కష్టమైందని సరే అద్భుతాన్ని తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, 12వ వచనం నుంచి చదువుదాం మనం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపరులు గాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్ష లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటురని మీకు జ్ఞాపకం చేసుకునుడి. మీరు ఆయనను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏమయ్యారంట? సమీపస్తులయ్యారంట. అంటే యేసు రక్తము మనల్ని సమీపస్తులుగా చేస్తూ ఉంది. ఆమేన్. బ్లడ్ రిలేషన్ అంటే ఎవరు? దగ్గరోళ్ళు. తోబుట్టులు అంటే ఎవరు? తోటు పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు నా రక్త సంబంధులు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నీకు దగ్గర వాళ్ళని. హల్లెలూయా. రక్త సంబంధులు అంటే ఎవరంటే మన రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వారు, లేకపోతే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వారు. ఇలాగా ఈ రక్త సంబంధులు అంటే ఆ కుటుంబానికి చెందినటువంటి వారని. కాబట్టి యేసు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే కుటుంబ సభ్యునిగా మార్చేసింది. ఆమేన్. యేసు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే కుమారునిగా చేసేసింది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కడో దూరస్తును, నిబంధన లేనటువంటి వారు, ఇటువంటి మనలను యేసు రక్తం ఈ రోజున సమీపస్తులుగా మార్చేసింది. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కార్యాలను మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. దూరస్థులమైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసింది యేసు రక్తం. యేసు రక్తంలో విమోచన ఉంది, యేసు రక్తంలో విడుదల ఉంది, యేసు రక్తంలో కాపుదల ఉంది, యేసు రక్తంలో స్వస్థత ఉంది. ఆమేన్. అద్భుతం, ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా యేసు రక్తం. యేసు రక్తానికి అంత విలువ ఎందుకు వచ్చిందంటే యేసయ్య నిర్దోషి, ఏ పాపము చేయనటువంటి ఆయన, ఏ లోపము లేనటువంటి ఆయన, మరి పాపులమైనటువంటి మన కొరకు, మనం చేసినటువంటి తప్పిదాల కొరకు నీతిమంతుడైన ఆయన శిక్షను అనుభవించాడు. అలా నీతిమంతుడు అయ్యుండి శిక్ష అనుభవించడం ద్వారా కాల్చినటువంటి రక్తము ఏమైందంటే పరిశుద్ధ రక్తం. కాబట్టి ప్రతి దానికి సమాధానం చెప్పింది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు కార్చినటువంటి రక్తం పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం, అది రోగమైన, వ్యాధైనా, బాధైనా, బలహీనతైనా, నిందైనా, అవమానం, దేనికైనా సరే యేసు రక్తం సమాధానం. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నీ పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు రక్తంలో కడగబడ్డాం మనం. యేసు రక్తము ద్వారా ఉచితముగా ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడ్డాం. ఆమేన్. ఆమేన్. కాబట్టి మన యొక్క స్థితిగతులను చూసినటువంటి దేవుడు మనం దాని నుంచి బయటపడలేమని తెలుసు. ఆ పాపం నుంచి, ఆ పాప ఊబిలో నుంచి, ఆ అప్పుల సమస్యల్లో నుంచి, ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి, ఆ అనారోగ్యంలో నుంచి, ఆ మానసిక ఒత్తిడి నుంచి, ఆ కృంగుదలలోంచి, ఆ నిందల్లో నుంచి, అవమానంలోంచి మనంగా బయటపడటం అసంభవం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తానే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడనని భాగ్యం అని తెలిసి కూడా ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చి నీకు నాకు స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆనందం, సమృద్ధి
ఇచ్చేశాడు. ఆమేన్. ఎలాగంటే రక్తాన్ని చిందించడం వల్ల. ఆమేన్. కాబట్టి దూరస్తులు దూరంగా ఉన్నటువంటి మనల్ని రక్త సంబంధులుగా మార్చేసుకున్నాడు. ఆయన రక్తం కార్చి మనల్ని వెలపెట్టి కొన్నాడు, వెల చెల్లించాడు. మన ప్రతి శాపానికి గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి శాపం నుంచి ఆయన మనల్ని విమోచించేశాడు. ఆమేన్. అంటే వెల చెల్లించేశాడు. అంటే ఏమి వెల? యేసు రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టేసేసాడు, విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. యేసు సిలువలో రక్తం కార్చి ఈరోజు నిన్ను నన్ను విమోచించాడు, విడిపించాడు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా, నువ్వు దూరంగా జీవించు, దేవునికి దూరంగా వెళ్ళలేవు, దగ్గరగా జీవిస్తావు, తండ్రి ప్రేమను అనుభవిస్తావు, తండ్రితో జీవిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఇంకా మన జీవితాల్లో దేవునికి అనుకూలంగా మనం జీవించలేకపోతున్నాం. దేవుని సంధిలో దేవుడు అనుకున్నట్టుగా మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రియులరా, మనం ఇంకా దూరస్తులుగానే గతంలో ఉన్నట్టుగానే, అయ్యో దేవుడు నన్ను ఏం చేస్తాడో, ఇది ఈ తప్పిదం చేస్తానే, ఈ దోషం చేస్తానే, ఈ లోపం చేస్తానే, ఈ అనుకున్నందుకు ఇది చేయలేకపోతున్నానే, అది చేయలేకపోతున్నానే, కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు. నో. మన బిడ్డలు మన విషయంలో ఎంత తప్పిదాలు చేసినా, ఎంత పొరపాట్లు చేసినా, మనం ఎన్నో ఫీజులు కట్టి స్కూల్లో చదివిస్తున్నప్పుడు వాడు ఎంత ఫెయిల్ అయిపోయినా, మాస్టర్లు వాడి మీద ఎంత కంప్లైంట్ ఇచ్చినా కొంచెం బాధ అయితే కలుగుతుంది, కానీ వాడిని ఎప్పుడు విడిచిపెట్టేసుకోవు. వాడికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ వచ్చినా వెంటనే నువ్వు దగ్గర అయిపోతావు. వాడికి వచ్చిన సమస్యకు నువ్వెలా చెల్లిస్తావు? వాడు ఫీవర్తో బాధపడుతుంటే నువ్వు రాత్రులు నిద్రలేని రాత్రులు నువ్వు గడుపుతావు. వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే వాడితో పాటు నువ్వు కూర్చుని ఉంటావు. చూసారా? ఏ వర్షాల్లో చూడండి, పిల్లలు తడిసిపోతుంటారు, తడిసిపోయి ఫీవర్ అయ్యి వచ్చేస్తుంటుంది. యాక్చువల్ వాళ్ళు తీసిన తప్పే, కోపం రావాలి మనకి, కానీ ట్రీట్మెంట్ చేయిస్తాం, వాళ్ళని బాగు చేస్తాం, వాళ్ళతో పాటు మనం సఫర్ అవుతాం, మనం వేళ చెల్లిస్తాం, మనం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటుంటాం. ఇదంతా కూడా వాస్తవంగా జరుగుతున్నటువంటి సంఘటన. ఇక్కడ అదే చెప్తాడు దేవుడు, మీరు చెడ్డోళ్ళయ్యా, మీరు చెడ్డవారైండి, మీ పిల్లలకు మంచి ఈవులను, మంచివన్నీ ఇస్తారే, మీరు మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటారు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు, అన్నీ మంచి ఇవ్వాలనుకుంటారు. మరి నేను మీ పరలోకపు తండ్రి మీకంటే మంచోడు కదా, మీకంటే మంచి ఇవ్వాలని కూడా. కాబట్టి మీరు నా బిడ్డలు, మీ బిడ్డలు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మిమ్మల్ని కూడా, మీ బిడ్డలను కూడా, ఈ భూప్రపంచంలో ప్రతి వారిని కూడా నేను అందరినీ ప్రేమిస్తున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రేమించేవాడు, క్షమించేవాడు, హెచ్చించేవాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి యేసుక్రీస్తు మనసుని ఎరిగినటువంటి వారి జీవితం చాలా ఉల్లాసంగా, ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేచి పరిగెడతాడో, ఆగిపోవడో, పడిపోయిన చోటే పాతికిపోవడో. కాబట్టి ఈరోజు నువ్వు 31 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడతా ఉంటుంటాం మనం. ఈ 31 daysలో ఒకవేళ అయిపోయింది, 19 days అయిపోయింది కదా, ఇంకా నేను చేయలేదురే, ఇంకా నా వల్ల అవుతుంది, నువ్వు గివప్ చేసేద్దు. ఇప్పుడైనా ప్రారంభించు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక యజమాని తన పొలంలో పనిచేయడానికి పిలుస్తాడు. పొద్దున 9ంటికి వస్తారు, మధ్యాహ్నం 12ంటికి వస్తారు, రాత్రి మరి సాయంత్రం పని ఇంకా గంటలు అయిపోతుంది కనుక 6 గంటలు అయిపోతుంది కనుక వస్తూ ఉంటుంటారు. అందరి చేత పని చేస్తాడు. ఆయనకి అందరికీ సమానంగా జీతం ఇస్తాడు. ముందు వచ్చినట్టు కోపం వస్తుంది, అదేంటయ్యా మేము ఎంతో ముందు వచ్చాం, మాకెందుకని ఇంత తక్కువ జీతం ఇచ్చావు? వాళ్ళు వెనకాల వచ్చారు, గంట పని చేస్తారు, మరి వాళ్ళకి ఫుల్ జీతం ఎలాగ ఇచ్చావు? ఇదేంటిది అని అంటే, నా ఇష్టం, నేను ఎంతకు పిలిచాను, నేను రోజుకి 500 కానీ పిలిచాను, 500 ఇచ్చాను కదా, నీకు తక్కువ చేస్తే నువ్వు బాధపడాలి. వాళ్ళు లేటుగా వచ్చారు, తిరిగారు, ఊరంతా తిరిగారు, ఎక్కడ పని దొరకలేదని చెప్పి డిసప్పాయింట్లో, డిస్కరేజ్మెంట్లో, మరి హృదయం అంతా వేదంతో నిండి చివరి క్షణంలో పని దొరికింది. అలాగే ఆ సంతోషంతో నువ్వు రోజంతా చేసినట్టు పని వాళ్ళు 1/2 అవర్లో చేసేసారు. నువ్వు రోజంతా కష్టపడి చేసినట్టు పని వాళ్ళు 1/2 అవర్లో చేశారు. కాబట్టి నాకు ఇష్టమైంది, నేను వాళ్ళు కూడా 500 ఇచ్చాను, నీకు లోపం ఏం చేశాను, నీకు లోటు ఏం చేశాను అని చెప్పి అక్కడ మరి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నువ్వు సాధించలేకపోయావు, ఇంతవరకు నీ జీవితంలో నువ్వు అనుకోలేకపోయావు, నువ్వు మరి చేయలేకపోయావు, భక్తి పరంగా జీవించలేకపోయావు, ఇంతవరకు నీ జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూడలేకపోయావేమో. హల్లెలూయా. ఇంతవరకు నీ జీవితంలో అనుకున్నంత భక్తి చేయలేకపోయాము, అనుకున్నంత జీవితం జీవించలేకపోయాము, అనుకున్నంతగా ప్రార్థించలేకపోయాము, అనుకున్నంతగా ఉపవాసం ఉండలేకపోయాము, అనుకున్నంతగా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో గడపలేకపోయావేమో. అయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. గతించిన దాని గురించి ఆలోచించొద్దు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, గతం దాని గురించి ఆలోచిస్తే మనకు ప్రయోజనం లేదు. జరిగిపోయిందని మనం మార్చలేం, కానీ జరగబోయేదాన్ని నువ్వు మార్చగలుగుతావు. ఆమేన్. జరిగిపోయిన రోజుల్లో నువ్వు 3:30కు లేవలేదు అని చెప్పి నువ్వు బాధపడద్దు.
జరగబోయే రోజులు, భవిష్యత్తు, ముందున్నటువంటి రోజులు దాన్ని తీర్మానం చేసుకో. సరే, జరిగిపోయి ఏదో జరిగిపోయి, కనీసం వీటిలన్నా నేను సద్వినియోగం చేసుకుంటాను. ఆమేన్. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అలా గుర్తుండి ఉంటుంది. ఒక ఆయన 10 మ్యాంగోస్ తెచ్చుకున్నాడు. తెచ్చుకుని చాలా బాగున్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడు, దాచుకున్నాడు. నెక్స్ట్ రేపు తిందామని చెప్పి రోజు కూడా తినాలనుకుని. నెక్స్ట్ డేకి ఏమైందంటే 10 ఒక మ్యాంగో కొంచెం పాడైపోయింది, కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఆ మ్యాంగోని కోసుకుని ఎక్కడైతే చిన్న పార్ట్ పనిచేస్తుందో అదే తిన్నాడు, మిగతా పాడేస్తాడు. అమ్మయ్య 9 బాగున్నాయని చెప్పి ఇది దాచుకున్నాడు. నెక్స్ట్ డేకి మళ్ళీ ఒకటి కుళ్ళిపోయింది 9 దాన్ని కూడా అంతా కోసేసి ఎక్కడ చిన్న బాగుండేది తిన్నాడు. ఇలాగా ప్రతిరోజు నెక్స్ట్ డేకి ఒకటి కుళ్ళిపోతుంది, నెక్స్ట్ డేకి ఒకటి కుళ్ళిపోతుంది. ఏదైతే కుళ్ళిపోతుందో పాడైపోతుందో దాన్నే తింటున్నాడు తప్ప, సరే నెక్స్ట్ డేకి పాడవుతుంది కాబట్టి ఈరోజే ఇందులో ఫ్రెష్ ఏదో మంచిదేదో తిందాం అనేటువంటి ఆలోచన ఆయనకు రాలేదు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి ఆయుస్సునిచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి అవకాశం ఇచ్చాడు. ఇంతవరకు గడిచిపోయిందని వదిలేసేయి. గడవలసిన దాన్ని నువ్వు ఎలాగ సద్వినియోగం చేసుకోవాలి. ఇక నుంచి నేను ఖచ్చితంగా లేవాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. నేను ఇంతవరకు దూరంగా లోకస్తులుగా దూరంగా జీవించాను. దేవుని నమ్ముకున్నా కూడా, బాప్తిస్మాలు పొందినా కూడా, యేసు రక్తం చేత కడగబడ్డా కూడా, దేవుని రక్త సంబంధం అయినా కూడా ఏదో నామకహ జీవించాను, కార్నల్ క్రిస్టియన్స్గా నేను జీవించాను. ఇక నుంచి అలా కాదు, నేను ప్రత్యేకంగా జీవిస్తాను. ఆమేన్. ప్రభు కొరకు జీవిస్తాను. ఆమేన్. ప్రభావవంతమైనటువంటి దేవుని బిడ్డగా జీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా. శక్తివంతమైనటువంటి బిడ్డగా దేవుని జీవిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను. అద్భుతమైన సాక్షిగా నేను జీవిస్తాను. అనేక మందిని ప్రభావితం చేసే వ్యక్తిగా నేను జీవిస్తాను. ఆమేన్. పిల్లలు, ప్రతిరోజు ఎందుకు వాక్యం వినాలంటే ఇది నీకు ఒక స్పిరిచువల్ ఎక్సర్సైజ్, అట్ ద సేమ్ టైం ఫుడ్ అన్నమాట. నీ ఆత్మీయమైనటువంటి ఆహారం, ఆత్మలో బలపరచబడటానికి, స్థిరపరచబడటానికి. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి అవయవాలన్నీ సక్రంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. దేవుని వాక్యం వెళ్తూ ఉన్నట్టయితే ఎముకలు మూలుగులు విభజిస్తుందట. కాబట్టి ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటూ ఉండగా, ప్రతిరోజు వాక్యంలో నడుస్తూ ఉండగా, ఐఎమ్ వాకింగ్ ఇన్ మిరకల్ వంటదా పాట. హల్లెలూయా. ఏంటంటే నేను అద్భుతాలతో నడుస్తాను, అద్భుతాలు నా వెంట నడుస్తాయి. ఆమేన్. అద్భుతాలకు ముందు నడుస్తాను నేను. ఆమేన్. కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, అంటే కృపాక్షేమాల కంటే ముందు నేను ఉంటాను. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చాలామంది అంటారు, బ్రదర్ నా ముందు శని నడుస్తుంది, నా ముందు దరిద్రం నడుస్తుంది, నేను వెళ్ళిన ప్రతిదీ కూడా నష్టమే జరుగుతుంది, నేను అడుగుపెట్టే ప్రతిదీ కూడా నాశనం అయిపోతుంది. నో, ఇలా మాట్లాడొద్దు. 23వ కీర్తన 6వ వచనం పట్టుకో. కృపాక్షేమాలు నా వెంట వస్తాయంటే ఏంటి? ముందు నేను నడుస్తాను, నేను నడిచిన ప్రదేశానికి కృపాక్షేమం వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కృప, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమం, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అభివృద్ధి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎట్లా మాట్లాడాను ప్రియులారా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీ దగును అన్నాడు దేవుడు. చూడు, ఎంతవరకు చూస్తావు అంతవరకు నీదే. ఆమేన్. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీ దగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు చేసే అద్భుతాలు చాలా అమోఘం, ఆశ్చర్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. నీలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదంటే గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున దూరస్తులు దూరంగా జీవించొద్దు, దగ్గరగా జీవించండి, హత్తుకుని జీవించండి. యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నీకు నాకు మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ ఎంత బాగుంది మాట చూడండి. మునుపు దూరస్థులమైనటువంటి మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఆ యొక్క గోషేను ప్రాంతంలో నుంచి, మరి ఆ యొక్క ఐగుప్తుల నుంచి
బయటకు వస్తున్నప్పుడు మరణదూత వారి యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు యేసు రక్తం వారిని కాపాడింది. యేసు రక్తం వారు జీవించడానికి కారణమైంది. యేసు రక్తం వాళ్ళ తొలిచూలు బిడ్డ నశించకుండా కాపాడింది. యేసు రక్తం అంటే అదే గొర్రెపిల్ల రక్తం. రక్తం వలన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు స్వీకరించాలి, యేసు రక్తాన్ని స్వీకరించాలి, యేసయ్యని స్వీకరించాలి. హల్లెలూయా. చూడు, నార చేతిలో నేను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు నడుస్తుంటే నీ వెనకాల కృపాక్షేమాలు ఉండాలి. కాబట్టి నువ్వు నడుస్తుంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది, అట్లాగా అనకూడదు. నేను ఏం చేసినా నష్టపోతున్నాను, ఏం చేసినా రాసిపోతున్నాను, ఏమైనా అనో. నువ్వు అది పలక ఇంకా జరుగుతుంది, నీకు తెలుసు కదా, దాన్ని ఆపేసే ఎక్కడ, దాని గురించి పట్టించుకోవద్దు. నువ్వు మార్చు, పరిస్థితిని మార్చు, సిచ్యువేషన్ మార్చు. హల్లెలూయా. లొకేషన్ మార్చు, ఆ యొక్క వాతావరణాన్ని మార్చు. ఎలా అంటే అదే యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయనది విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన బిడ్డలకు అధికారం ఇస్తూ ఉన్నాడు. మనం అధికారం కలిగినటువంటి బిడ్డలం. యేసు నామమును ఉపయోగించి అధికారం కలిగి ఉన్నాం. కాబట్టి యేసు నామములో ఇక్కడ వరకు నా జీవితంలో దరిద్రం నడిచింది, ఇంతవరకు నా జీవితంలో నిరుద్యోగం నడిచింది, ఇంతవరకు నా జీవితంలో ఇవి నడిచింది, కానీ నేను వీటికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఆమేన్. నూతన శకం ప్రారంభిస్తున్నాను, నూతన జీవితం ప్రారంభిస్తున్నాను, నూతన అధ్యాయం ప్రారంభిస్తున్నాను, నూతనమైన జీవితం ప్రారంభిస్తున్నాను. ఆమేన్. ఇక నుంచి నేను ముందు నడుస్తాను. ఆమేన్. ఎందుకంటే యేసే నా కాపరి, యెహోవా నా కాపరి. 123 కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు కొదువు కలగదు, నాకు ఇబ్బంది కలగదు, నాకు సమస్య కలగదు. ఆమేన్. హల్లెలూయా. కృంగిపోయారా? మరి డిసప్పాయింట్మెంట్లో ఉన్నారా? డిస్కరేజ్మెంట్లో ఉన్నారా? ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా ఏదో ప్రయత్నించి విఫలమైపోయారా? అయితే మీకు శుభవార్త ప్రియులారా, ఎవరు నిన్ను చేయి విడిచినా యేసు నిన్ను చేయి విడవడు, ఎవరు నిన్ను మరిచినా యేసే నిన్ను మరువడు. యేసే నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు, దీని మీద ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడైనా ఏ క్షణంలో నేను తిరుగుతామని చెప్పేసేసి నమ్మి బాప్తిసం పొంది కూడా నువ్వు దూరం అయిపోయామో, యేసు ప్రభు రక్తంలో కడగబడి కూడా నువ్వు దూరస్తులుగా జీవిస్తున్నావేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతోటే మాట్లాడుతున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు వచ్చినట్లయితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు, నువ్వు వచ్చినట్లయితే దేవుని శక్తి నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరి వాక్యం వింటున్నావు? ఎటువంటి వాక్యం వింటూ ఉన్నావు? ఎటువంటిది నీ యొక్క చెవులు గుండా నీ యొక్క మనసులోకి, నీ హృదయంలోకి ప్రవేశం చేస్తూ ఉంది? మనం తినేటువంటిదంతా కూడా జీర్ణమయ్యి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తినే ఫుడ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మొత్తం శరీరం మొత్తం మీద. అలాగే వినేటువంటిది మొత్తం జీవితాన్ని మీద ప్రభావితం చూస్తుంది. నువ్వు వింటున్న ప్రతి మాట జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ జీవితం ప్రభావవంతంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, కృపాక్షేమాల కంటే ముందు నువ్వు నడవాలి. ఆమేన్. హల్లెలూయా. ఐరన్ లెగ్ అంటారు మనలో చాలామంది. నువ్వు ఐరన్ లెగ్ కాదు, నువ్వు గోల్డెన్ లెగ్గా మార్చబడాలి. ఆమేన్. దేవుని సొత్తు అంటే ఎలా కూడా తెలుసా? దేవుని దారే, పరలోకానికి వెళ్ళే దారే వీధిలే బంగారం అయితే ఆయన సొత్తు ఎలాగుంటుంది? ఇంకా బంగారం ఉంటుందా? ప్లాటినం ఉంటుంది అంతాను. హల్లెలూయా. వజ్రాలతో ఉంటుంది అంతాను. కాబట్టి నువ్వు దేవుని సొత్తు అంటే బంగారం కంటే విలువైనటువంటి వాడు, ప్లాటినం కంటే విలువైనటువంటి వాడు, అన్నిటికంటే విలువైనటువంటి వాడు దేవుని సొత్తు నువ్వు. పైగా నీ నర చేతిలో చెక్కున్నాడంట యేసయ్య. హల్లెలూయా. నీ నర చేతిలో చెక్కున్నాడంట. ఎంత విలువైన వ్యక్తివో తెలుసా? ఎవరైనా బంగారం నర చేతిలో పెట్టుకుంటారా? పెట్టుకోరు. బంగారం రింగ్ పెట్టుకుంటారులేండి, ఎక్కడ వేలికి పెట్టుకుంటారు కానీ అరచేతిలో పెట్టుకోరు. కానీ దేవుడిని అరచేతిలో చిక్కుకున్నాడంట. ఆమేన్. యేసయ్య ప్రేమను నువ్వు అర్థం చేసుకున్న రోజున అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, అనేక మందిని ప్రభావితం చేస్తావు, అనేక మంది జీవితాల్లో విశ్వాసాన్ని నువ్వు పెంపొందించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య ఎంతో శక్తిమంతుడు, యేసయ్య ఎంతో గొప్పవాడు. మనం అడుగు ఊహించి వాటి కంటే గొప్ప కార్యాలు చేస్తాను. నీ నమ్మిక చెప్పు నీకు జరుగును కాక అంటున్నాడు. ఏదేమన్నా సరే, ఎవరేమన్నా సరే నువ్వు నమ్ము, ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీలో చాలామంది విశ్వాసంలో వెనకంజ వేశారేమో, ఆత్మీయతలో అణగారిపోయారేమో. ఈ రోజు నుంచి మీరేం చేయాలి తెలుసా? యేసయ్యని కాపరిగా పెట్టి ఉన్నట్లయితే, యేసయ్య నీ కాపరైతే, ఆయన నడిపించే మార్గంలో నువ్వు నడిచినట్లయితే, ఆయన నడిపించినట్టుగా నువ్వు నడిచినట్లయితే పచ్చిక బయళ్ళ దగ్గర తీసుకెళ్తాడంట. హల్లెలూయా. శాంతికరముల జలముల ఎద్దుకు నడిపిస్తాడంట. నీకు లేమి కలగదంట. కాబట్టి ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన నడిపించిన రీతిలో నడిస్తే నీ వెంట కృపాక్షేమాలు పడతాయి, నీ వెంట అద్భుతాలు పడతాయి, నీ వెంట ఆరోగ్యం వస్తుంది, నీ వెంట సర్వ సమృద్ధి వస్తుంది. ఎందుకంటే నువ్వు యేసయ్య చెప్పినట్టు నడుస్తున్నావు కాబట్టి. యేసయ్య చెప్పినట్టు నడిచే వారిని సమస్తం వెంబడిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నోటి మాటతో సమస్తం సృష్టించాడు. ఆయన శూన్యంలోంచి సమస్తం చేశాడు. నీ జీవితం శూన్యంగా ఉందేమో, నీ జీవితం అంధకారంలో ఉందేమో, బంధకాల్లో ఉందేమో, ఎలా ఉన్నా సరే దాన్ని ఏం చేస్తాడు దేవుడు? గందరగోళాన్ని కాస్త, గాఢాంధకారాన్ని కాస్త చక్కగా అద్భుతంగా వెలుగుమయం చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున మన జీవిత విధానం, మాట విధానం, ఆలోచన విధానం అంతా ప్రభుని బట్టి మాట్లాడతాం. ప్రభు ఏం చేస్తాడు అక్కడ ఉంటే మనం అదే చేస్తాం. ప్రభు ఏం చేస్తాడో మనం అదే చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గొప్ప గొప్ప ప్రణాళికలు నీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు ఆయన. బహు ఉన్నతమైనటువంటి ఆయన ప్రణాళికలు. కాబట్టి నువ్వు సమస్య వైపు చూడొద్దు, రోగం వైపు చూడొద్దు, ఇబ్బంది వైపు చూడొద్దు, దాన్ని వర్ణించొద్దు, దాని గురించి గొప్పగా చెప్పొద్దు. యేసయ్య గొప్పవాడు, యేసయ్య శక్తిమంతుడు, యేసయ్యకి అసాధ్యమైనటువంటి లేదు, యేసయ్యకి సమస్తము సాధ్యమే అని చెప్పి యేసయ్య వైపు చూడండి ప్రియులారా. యేసయ్యని మహింపరచండి, యేసయ్యని ఘనపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలు మనం అనుభవించాలని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు ఈరోజు మనం అనుభవించాలని చెప్పి యేసయ్య మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూడండి, దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. ఆమేన్. యేసు రక్తము నిన్ను సమీపస్తునిగా చేస్తుంది. యేసు రక్తము కిందకు వచ్చినట్లయితే విచ్ఛిన్నమైన నీ కుటుంబాన్ని మళ్ళా కడుతుంది. పాడైన దావీదు గృహాన్ని తిరిగి నిర్మించిన దేవుడు ఈ రోజున విచ్ఛిన్నమైన మీ కుటుంబాలని, విచ్ఛిన్నమైన జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు, కడతాడు, బాగు చేస్తాడు. ఆమేన్. మన ఇల్లుని చూడు రెనోవేట్ చేసుకుంటాం కదా, దేవుడు కుటుంబాలను రెనోవేట్ చేస్తుంటుంటాడు. హల్లెలూయా. జీవితాన్ని రెనోవేట్ చేస్తుంటుంటాడు, మళ్ళీ తిరిగి నిర్మిస్తాడు, బాగు చేస్తాడు, పాతదాన్ని కొత్తదిగా మారుస్తాడు. ఆమేన్. విరిగిన దాన్నే అతికిస్తాడు. ఆమేన్. సెట్ చేస్తాడు, బాగు చేస్తాడు. మల్కు అనేటువంటి వాడు పేతురు చెవి నరికినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అదే చెవిని తీసి అతికించి బాగు చేశాడు. అసలే గాయమే లేకుండా చేశాడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, క్రీస్తు నిమిత్తం నువ్వు నిలబడినట్లయితే, క్రీస్తు కొరకు నువ్వు నిలబడినట్లయితే నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చేస్తాడు దేవుడు. నిన్ను ఒక పవర్గా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్నెంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. 14వ వచనం చూద్దాం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులము ఏకము చేసెను. ఆమేన్. ఏకము చేశాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. మధ్య గోడను పడగొట్టాడంట. హల్లెలూయా. ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత. ఆమేన్.
నా అప్పు కొట్టివేశాడు ఒక ఆయన. ఎందుకని కొట్టేశాడంటే సమ్వన్ హ్యాస్ పెయిడ్. నా అప్పుని ఎవరో వెల చెల్లించేశారు. ఆమేన్. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏమని ఉన్నదంటండి, గమనించాలి. ఆయన మనకు సమాధానం అండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేయడు. ఇక్కడ శరీరమందు కొట్టివేయటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అప్పు తీర్చాలి కానీ తీర్చే సామర్థ్యం లేదు, ఆ బంధకంలో ఉండిపోయింది నేను. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఆయన నా జీవితంలో కలుగు చేసుకుని నాకున్న అప్పును ఆయన తీర్చేసి కొట్టివేశాడు. నా అప్పు ఆయన ద్వారా కొట్టివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. కొట్టేశారు అప్పు. ఎలాగంటే ఇది జరిగిందనమాట. అలాగే యేసయ్య నా జీవితంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, లోపాన్ని ఆయన శరీరం ద్వారా, ఆయన శరీరం మీద వేసుకుని లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రె పిల్లగా మనందరి శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన భరించి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత వస్తూ ఉంది. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత వస్తూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. ఆయన పొందిన గాయం ద్వారా మనకు స్వస్థత వస్తుంది. ఆయన ధనవంతుడయ్యిండి కూడా దరిద్రుడిగా వచ్చాడు. ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు అవుతూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏం చేసినా మన కోసం చేశాడు. ఆయన వల్ల మన జీవితంలో ఉన్న సమస్యలు, పాపాలు, దోషాలు, మనం వేసిన వేషాలు అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అంటే ఆయన వెల చెల్లించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం పాపం చేస్తాం కాబట్టి మనకు బదులుగా ఆయన మరణించాడు. ఆమేన్. తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా ఆయన స్వీకరించినప్పుడు, ఆయన ఆలోచనతో ఏకీభవించినప్పుడు, చూడండి, ఒక గ్రామంలో సమస్య ఉంటే లెటర్ రాస్తాడు ఒక్కడే, కానీ గ్రామం అంతా సంతకాలు పెడతారు కింద. అంటే ఏంటి? అందరు రాసినట్టే లెటరు, ఆ పైన రాసిన లెటర్ అందరికీ మేము బాధ్యులం. అలాగే యేసయ్య మనందరి సమస్యలకి బాధ్యుడు ఆయన అయ్యాడు. కాబట్టి నువ్వు కింద సంతకం పెట్టు, ఆమెన్ చెప్పు, ఓకే చెయ్యి, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఆమెన్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని నువ్వు నమ్మిన రోజున అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మిన రోజున అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. కాబట్టి మనకున్నటువంటి సమస్యను బట్టి ఆ సమస్యను జయించే సామర్థ్యం మనకు లేదు, ఆ సమస్య నుంచి బయటపడే సామర్థ్యం మనకు లేదు. అప్పుడు ఏం చేస్తాం? మనం చేతులు ఎత్తేస్తాం. ఎస్, కరెక్ట్. అది నువ్వు చేతులు ఎత్తేసేయి అంటే చేతులు ఎత్తి ప్రార్థన చేయి. దేవుడు ఆ చేతులు పట్టుకుని లేపుతాడంట. పేతురు మునిగిపోతుంటే నీటిలో లేపాడంట దేవుడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీకు సామర్థ్యం లేనప్పుడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, అవ్వట్లేనప్పుడు ఏం చేయాలంట? దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుందంట. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఊహింప శక్తిగాని మూలికలతో నీ పక్షాన ఆయన ప్రార్థన చేసి ఆ అద్భుతాన్ని నీ అకౌంట్లో వేస్తాడంట. నీ పక్షాన ఆయన యుద్ధం చేసి ఆ విజయం నీకు ఇస్తాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు ఎప్పటికీ కూడాను. ఆఖరి క్షణంలో అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, పరీక్షలు రానంత వరకు మనలో ఉన్నటువంటి ఏమంటారు జ్ఞానం కానీ, దమ్ము కానీ బయటపడదు. పరీక్షలు వచ్చాక అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. మనం ఎంత చదివాము, ఎంత నేర్చుకున్నాం అనేటువంటిది. మాస్టర్ చెప్పింది విన్నట్టే నటించవచ్చు, చదివినట్టే నటించవచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎగ్జామ్ హాల్ వచ్చాక అసలు విషయం బయటపడుతుంది అనమాట. అలాగే నువ్వు ఎన్ని మెసేజ్లు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత దేవుని సందులో ముందుకు నడుస్తున్నా, ఎంతమందికి నువ్వు హెల్ప్ చేస్తున్నా, ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నా, ఎంతమందికి దాన ధర్మాలు చేస్తున్నా, ఇవన్నీ కాదు. కానీ ఎగ్జామ్ టైం అనగా ఏంటది? పరీక్ష టైం. నీకు సమస్యల టైం వచ్చినప్పుడు అప్పుడు బయటపడుతుంది నీ భక్తి, నీ విశ్వాసం, నీ జీవితం అంతా కూడా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది కూడా ఇట్లాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు, బంధకాలు గుండా మీరు వెళ్తున్నారు, ప్రతికూల పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారు. కానీ గందరగోళం అయిపోతున్నారు. ఎందుకంటే విశ్వాసం లేదు. ఆ సమస్యను ఎదుర్కొనేటువంటి సరైనటువంటి విశ్వాసం లేదు. ఆ సమస్య పట్ల మనకు సరైన అవగాహన లేదు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడతామో మనకు తెలియడం లేదు. అందుకనే సమస్య వచ్చిన వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్తూ ఉంటుంటాం. మనం సమస్య వచ్చిన వెంటనే మరి అనేక మందికి సమస్య గురించి వెల్లడి చేస్తూ ఉంటుంటాం. కానీ ఏ సమస్య నుంచి ఇడిపించే నా యేసయ్య ఉన్నాడు అని చెప్పి యేసయ్య వైపు మనం చూసేది చాలా తక్కువ మంది చూస్తూ ఉంటుంటాం. నిజంగా యేసు వైపు చూస్తే ఓపిక వస్తుంది. యెహోవా కొరకు ఎదురుసేవారు, యేసయ్య కొరకు ఎదురుసేవారు నూతన బలం పొందుకుంటారంట. యేసయ్య, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, ఏం తప్పు ఉంది, కానీ ఇది నా వల్ల కాదు, కాబట్టి నీ వైపే నేను చూస్తున్నాను అంటే అక్రమంగా అప్పు చేసి తీర్చేమని దేవుడిని అడిగితే చేయడు. నువ్వు నిజంగా
చాలా అవసరమైనటువంటి పరిస్థితులు నువ్వు అప్పు చేసి ఉండొచ్చు, తీర్చాలనుకున్నావు కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక చేయలేకపోవచ్చు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని ప్రభుకు మొరపెట్టినట్లయితే, దేవా ఇది నా పరిస్థితి నువ్వు దేవుణ్ణి మొరపెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఎవరొకరి ద్వారా. కాబట్టి ఈరోజు అనేక సమస్యల నుంచి బయటపడకపోవటం కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. మనం ఎలా ప్రార్థించాలి, ఎలా బయటపడాలి అన్ని దేవుడు ముందే వెల చెల్లించేశాడు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం సంబంధమైన ఆజ్ఞలు ఆయన ఎందుకు కొట్టివేయబడ్డాయి అంటే ఏంటంటే ఆయన పాటించాడు ధర్మశాస్త్రం ప్రకారం. తప్పు చేసినటువంటి వ్యక్తి పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మనందరం పాపం చేస్తాం, కాబట్టి ఆ పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. ఎవరికి వచ్చింది? మనకు రాలేదు, ఆయన మరణించాడు. మన మరణాన్ని ఆయనలో కొట్టివేశాడు, మన యొక్క శిక్షను ఆయనలో కొట్టివేశాడు. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను విరగగొట్టి పడగొట్టి మన ఉభయం ఏకముగా చేశాను. ఆమేన్. మధ్య గోడలు పడగొట్టేసాడంట. యేసు రక్తం మధ్య గోడలను పడగొడుతుంది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు చెల్లించిన వెల నీ జీవితంలో, నీ భార్యాభర్తల మధ్యన వచ్చిన గోడలను పడగొట్టేస్తుంది. నీ జీవితంలో మరి నీ కుటుంబంలో వచ్చిన గోడలు పడగొట్టేస్తుంది. హల్లెలూయా. నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న గోడలను పడగొట్టేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? మధ్య గోడను పడగొట్టి ఈ రోజున ఎరుకో గోడలు ఎలా కూలే తెలుసా? వాళ్ళ స్తుతి కేకలు వేస్తే గోడలు కూలే. కాబట్టి నువ్వు ప్రకటించు, నువ్వు మాట్లాడు, నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు గోడలు కూల్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు గోడలు కూలిపోతాయి. అంధకార సంబంధమైన గోడలన్నీ కూలిపోతాయి. జీవితంలో ఎదురైన ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సైతాన్ని నిర్మించిన గోడ కూలిపోతుంది. విశ్వాసులు సంఘ కాపర్ల మధ్య వచ్చిన విశ్వాసులకి సంఘ కాపర్లకి మధ్య వచ్చిన గోడ కూలిపోతుంది. ఏ గోడలైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలన కూల్చబడతా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి ఆయన శరీరాన్ని అప్పగించాడు. లోక పాపాన్నంతా మోసుకొని పోవడానికి ఒక గొర్రె పిల్లగా మార్చబడిపోయి మనందరి పాపాన్ని శాపాన్ని ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు. వెల చెల్లించేశాడు, గోడలు కూల్చేశాడు, అడ్డులు తొలగించేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మా ఊర్లో రైల్వే ట్రాక్ పడింది. ఎప్పుడైతే రైల్వే ట్రాక్ పడి గవర్నమెంట్ వారు కొలతలేసి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇల్లులు అన్నిటికి అమౌంట్ చెల్లించేశారో వెంటనే కూల్చిపడేశారు. వింటున్నారా? వెంటనే హౌసెస్ అన్నీ కూల్చడం అవన్నీ చేయడం ప్రారంభిస్తూ వచ్చిన్నారు. అలాగే గవర్నమెంట్ ఒక రోడ్ వేయాలనుకుంటుంది అనుకోండి, ఆ స్థలంలో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇస్తారు. ఈ ఇల్లు తీసేసాడని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఆ ఇల్లు రేటు డబ్బులు ఇస్తారు. అన్నీ చేసిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? మొత్తం కూల్చిపడేస్తారు. వాళ్ళకు అడ్డున్న ప్రతి దాన్ని కూల్చిపడేస్తారు, అడ్డొచ్చిన ప్రతి దాన్ని లేపేస్తారు. అలాగే యేసయ్య వెల చెల్లించేశాడు, సైతానుగాడికి వెల చెల్లించేశాడు. హల్లెలూయా. సైతానుగాడు మన మీద వేస్తున్న నిందలకు వెల చెల్లించేశాడు, సైతానుగాడు మన మీద మోపుతున్న నేరాలకు వెల చెల్లించేశాడు. ప్రతి దానికి ఆయన వెల చెల్లించేసేసి నిన్ను విమోచించేశాడు. ఆమేన్. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి విమోచించేశాడు. ప్రతి శాపము నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి శాపము నుంచి విమోచించేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విమోచించేశాడు. ఐ ఆమ్ హీల్డ్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధికమైనటువంటి ఆశీర్వదించబడిన వ్యక్తిని, అత్యధికంగా దీవించబడిన వ్యక్తిని, అత్యధికంగా అభివృద్ధి చెందిన వ్యక్తిని, అత్యధిక ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తిని నేను. ఆమేన్. ఏ లోపం నాలో లేదు, ఏ పాపము నాలో లేదు, ఏ శాపము నాలో లేదు. నా యేసయ్య నన్ను బాగు చేసేసాడు, నా యేసయ్య నన్ను విడిపించేశాడు, నా యేసయ్య నన్ను గొప్ప చేశాడు, నా యేసయ్య నన్ను దీవించేశాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు ఆనందించగలుగుతున్నావా? యేసులో ఆనందం. ఎక్కడంటే నా ఆనందం? సినిమా హాల్లో కాదు, లోకంలో కాదు, నీకు ఇష్టమైనటువంటి దాంట్లో కాదు, నీకు ఇష్టమైన ఫుడ్లో కదా. యేసులో ఆనందించు, నిత్యం ఉంటుంది ఆనందం. యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు, మారడు. ఈరోజు నువ్వు కొన్న డ్రెస్ రేపటికి మాసిపోతుంది, ఈరోజు నువ్వు కొన్నటువంటి కారు నీవు రేపటికి పాడైపోతుంది, ఈరోజు నువ్వు కొన్న వస్తువు కొన్ని సంవత్సరాలు కదా పాడైపోతుంది. కానీ యేసయ్య నిన్న నేడు తరతరాలు యుగాలు మరి నిన్న నేడు ఏకరీతిగా ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆయనలో మార్పులు సంభవించవు. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో మార్పులు సంభవించవు.
ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు ఒక్క రీతిగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? యేసయ్య నీ కొరకు చేసిన కార్యాలను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నారా? యేసయ్య నిన్ను ఎంత రిచ్ చేశాడో తెలుసా? యేసయ్య నిన్ను ఎంత ఆరోగ్యవంతుడిగా చేశాడో తెలుసా? యేసయ్య నీకు ఎంత సమృద్ధినిచ్చాడో తెలుసా? యేసయ్య నీకు ఎంత విమోచన ఇచ్చాడో తెలుసా? యేసయ్య నీ ప్రణాళికను అనగా నీ జీవితానికి ఎంత గొప్ప ప్రణాళికను వేశాడో తెలుసా? నీ భవిష్యత్తుని ఎంత బంగారంగా తీశాడు తెలుసా? నువ్వు దేవుని సొత్తు అంట. దేవుడి ఇంటికి వెళ్ళే రోడ్లు బంగారం అయితే దేవుని సొత్తు ఇంకెలా ఉంటుంది? చూడండి, ఒక వ్యక్తికి వరి ఎంత కాస్ట్ ఉంటే ఇంక ఇల్లు ఎంత కాస్ట్ ఉంటుంది, ఆయన వేసుకునే బట్టలు ఎంత కాస్ట్ ఉంటాయి చూసారా? ఇంకా ఆయన దగ్గర ఉన్నది లేకపోతే ఆయనతో పెట్టుకున్న ఉంగరం కానీ ఇవన్నీ ఎంత కాస్ట్ ఉంటాయి. దేవుడు నువ్వు నా సొత్తు, అరచేతిలో చెక్కేసుకున్నాను నిన్ను, అంత విలువైన వ్యక్తి నువ్వు. నీ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు, నువ్వు బాధపడద్దు. యేసయ్య అరచేతిలో చెక్కుకున్నాడు నిన్ను. నీ ఇంట్లో వాళ్ళు నేను గుర్తించట్లేదేమో, నీ సమాజం నేను గుర్తించట్లేదేమో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నేను గుర్తించట్లేదేమో. డోంట్ వర్రీ. యేసయ్య హస్తాల వైపు చూడు. ఆ హస్తంలో నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. నిన్ను చెక్కుకున్నాడంట ఆయన. హల్లెలూయా. నేను యేసయ్య హస్తంలో ఉన్నాను, యేసయ్య అరచేతిలో ఉన్నాను నేను. నా యేసయ్య నన్ను చెక్కేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువాడు, చేయి విడువాడు, చేయి విడువాడు. చూసారా? ఎవరు నిన్ను చేయి విడి చేసినా యేసయ్య మాత్రం చేయి విడవడు. చేయి విడవటమే కాదు, అరచేతిలో చెక్కేసుకున్నాడు. నీవు వెళ్ళిపోవాలి ఆయన చేయి విడిచిపెట్టి, నీవు వెళ్ళిపోవాలి ఆయనకు దూరంగా. ఆయన కదలడు. హల్లెలూయా. ఆయన స్థిరుడు, ఏకరీతిగా ఉండేటువంటి వాడు, ఎక్కడైనా ఉండగలిగినటువంటి వాడు. ఆమేన్. కాబట్టి ఈ యొక్క సత్యం తెలియకపోవటం వల్ల ఈ రోజున అనేక మంది నిందించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, బాధపడుతున్నారు, చింతలు, అవమానాలు, మరి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నారా మీరంతా కూడాను? విశ్వాసం గురించిన బోధ వింటున్నారా? విశ్వాస బోధ వింటున్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుందా? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం అసాధ్యం. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతతుల్యం అంట. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతతుల్యం. అసలు విశ్వాసమే లేకపోతే నువ్వు క్రియలు ఎలా చేయగలుగుతావు? కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస రహితం కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవుని శక్తి చేత నింపబడుతున్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు అనేక అద్భుతాలను చూస్తూ ఉన్నప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి నన్ను ఎవరుగాని వచ్చి అడుగుతున్నారు, ఎంతండి రెంట్ అన్నారు. ఇంత అమ్మో చాలా ఎక్కువ కదా, అమ్మో చాలా కష్టం కదా. ఎస్, నిజంగా మామూలు నేత్రాలు చూస్తే చాలా కష్టమే, మామూలు నేత్రాలు చేస్తే చాలా కష్టమే. కానీ ఆ రెంట వైపు చూడటం మానేసి దేవుని వైపు చూస్తామనుకో, పరిస్థితుల వైపు చూడటం మానేసి ప్రభు వైపు చూస్తామనుకో, ఏదైనా సరే నీకు ఈజీ అనిపిస్తుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా సరే ఈజీ అనిపిస్తుంది నీకు, ఏదైనా సరే ఈజీ అనిపిస్తుంది. ప్రభు వైపు చూసిన వాడు పతనం అవడు ఎప్పటికీ కూడా. ప్రభు వైపు చూసేవాడు పైకి లేస్తాడు, పైకి వెళ్తుంటుంటాడు, పైకి వెళ్తూ ఉంటుంటాడు. ఎందుకంటే ప్రభు పైన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పైన ఉన్నాడు, ప్రభు పరిపాలించేవాడు, ప్రభు గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాని వైపు చూసిన వారు గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బిడ్డ ఇందాక ఒక మాట చెప్పింది, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు చదివేది కానీ ర్యాంక్స్ ఏమీ రాలేదు. ఏం చేసిందంట, మంచి ర్యాంక్ వచ్చిన అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ చేసింది. విచిత్రం ఏమైంది తెలుసా? ఆ ర్యాంక్ కొట్టేసింది కొన్నాళ్ళకి. ఆ అమ్మాయికి రాలేదు కానీ నా కూతురికి ర్యాంక్ వచ్చేసింది. జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ దృష్టి దేవుని వైపు ఉన్నదనుకో, నీ దృష్టి ప్రభు వైపు ఉన్నదనుకో, నీ దృష్టి పైన ఉన్నదనుకో, నువ్వు పైకి లేస్తావు, పైకి ఎగురుతావు, పైకి వస్తావు, పనికొస్తావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉందా? ప్రభు పైన దృష్టి ఉందా? ఖచ్చితంగా పనికొస్తారు మీరు, ఖచ్చితంగా పైకి వస్తారు మీరు, ఖచ్చితంగా ఫలిస్తారు. ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి వారలారా, ఏ పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ, ఏ సిచ్యువేషన్లో మీరు ఉన్నారో నాకు తెలియదు కానీ, ఎటువంటి బంధకాలు కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే
ఖచ్చితంగా మీరు మాత్రం ఏలుబడి చేస్తారు. ఖచ్చితంగా మీరు మాత్రం అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. మీరు మాత్రం వర్ధిల్లుచూనే ఉంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంటారు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా సరే, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, యేసు వైపు చూస్తే యెహోవా ఒకరు ఎదురు చూస్తారు, నూతన బలం పొందుకుంటారంట. నూతన బలం చేత నువ్వు నింపబడతావు. నూతన బలాన్ని నువ్వు పొందుకుంటావు. నూతన ఆత్మ చేత దేవుడు నింపుతాడు. నూతన కార్యాలు నీ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సమ్మతించి మాటను వినిడలా, సమ్మతించి మాట వినిడలా. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉంటుందంట మాట. సమ్మతించి మాట వినాలంట. ఆమేన్, ఆమేన్. ఈ రోజున వింటున్నారా? సమ్మతిస్తున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ప్రణాళికలను మరి సిద్ధం చేసి ఉంచాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథం 1:19 చూసినట్లయితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అబ్బా, జస్ట్ సమ్మతించు. సమ్మతమేనా? పెళ్లి ప్రమాణాలు చెప్తారు కదా, సమ్మతమేనా? నాకు సమ్మతమే. ఏంటి సమ్మతం అంటే? అక్కడ ఆయన చెప్పిన దానికి నువ్వు ఓకే చెప్తున్నట్టు అనమాట. ఎస్ అని చెప్తున్నావు అనమాట. సమ్మతిస్తున్నావు, ఒప్పుకుంటున్నావు, ఎస్ చెప్తున్నావు. ఆమేన్. వండర్ఫుల్ గాడ్. ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 1:19 రాసి పెట్టుకోండి, అది ఇంట్లో పెట్టుకోండి, ఆ మాటను పట్టుకోండి. ఏమని చెప్తున్నాడు? సమ్మతించి మాట వినినెడల. ఆమేన్, హల్లెలూయా. సమ్మతించి మాట వినినెడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించెదరు. మంచి పదార్థాలు అనుభవిస్తారంట. మంచి పదార్థాలు అనుభవించడం దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితం చెడుగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నీ జీవితం నలిగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి చేయడం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? నీ జీవితంలో గందరగోళం ఉండడం దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ అలా ఉంటే సమ్మతించి మాట విను. దేవుడిని మాట విను. నువ్వు దేవుడి చిత్తానుసారంగా వింటున్నాను బ్రదర్, రోజు మెసేజ్ వింటున్నాను బ్రదర్, రోజు నేను బాగానే ఉంటున్నాను బ్రదర్, కానీ ఏదో ఆందోళన ఉంది అంటే తెలిసిపోతుంది అక్కడ. నువ్వు ఇంకా ఆనుకోలేదు, దేవుని మీద ఆనుకోలేదు ఇంకాను. నీ జీవితం ఎంత గందరగోళంగా ఉన్నా సరే నువ్వు ఆనందించాలి, సంతోషించాలి, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. ఇది జరగట్లేదు ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగోలేదండి, అది ఇలాగ ఉంది, ఇది ఇలాగ ఉంది, ఏదేదో అవుతుంది. కాబట్టి నేను దేవునికి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటున్నాను, కానీ మనసంతా గందరగోళంతో నింపబడ్డది. మనసంతా కూడా ఆందోళనతో ఉన్నది. పొద్దున ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసం ఉన్నది, ఇన్ని చేస్తాను కూడా ఏ విధమైన ఫలితం లేదు. అంటే ఏంటంటే అన్ని చేస్తున్నావు కానీ దేవునికి దగ్గరగా ఉన్నానని భ్రమలో ఉన్నావు, కానీ దేవునికి దగ్గరగా లేవు కదా. ఒకసారి మనం నిద్రపోతుంటాం అనమాట, సడన్గా ఫ్లైట్ ఎక్కేసినట్టు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు కలుస్తుంది. కళ్ళు తెరిలోకి మంచం మీద ఉంటాను అంటే భ్రమలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు. అది నిజం కాదు. నిజం తెలిసేసరికి ఎక్కడున్నా అక్కడే ఉన్నాను. అలాగే ఈరోజు చాలామంది దేవుని నమ్మేశాము అనే భ్రమలో ఉంటూ ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నాం అనే భ్రమలో ఉంటూ ఉన్నారు, దేవునికి సమీపంగా ఉంటున్నాం అనే భ్రమలో ఉంటూ ఉన్నారు, విశ్వాసంలో ఉన్నాను అనే భ్రమలో ఉంటున్నారు, ఉపవాసం ఉన్నాను అనే భ్రమలో ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో భ్రమలో జీవిస్తున్నాం కాబట్టి అది రియాలిటీలోకి రావట్లేదు. అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం, అద్భుతాలు స్వతంత్రించుకోలేకపోతున్నాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వాళ్ళారా, యెషయా గ్రంథం 1:19 ప్రకారం మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్, 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 ఆమేన్. చూసారా? సమ్మతించి మాట వింటే మంచి పదార్థాలంట. నువ్వు సమ్మతించి దేవుని మాట వింటే అబ్బా. ద్వితీయోపదేశకాండం 28వ ఒక మాట చూద్దామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని. ఆమేన్. వింటే అద్భుతం, వింటే అద్భుతం, వింటే ఆశ్చర్యం, వింటే గొప్ప అంటండి. మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకుని నీడలా ఏమవుతుందంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం. చూసారా, దేవుడి మాట వింటే భూమి మీద సమస్య వింటే చాలు, వింటే చాలు, వింటే చాలు. వినటం వల్ల విశ్వాసం. నువ్వు వింటే చాలు. సమ్మతించి మాట వింటే అద్భుతాలు నువ్వు చూస్తావు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. నిన్ను బట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడతారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏదో క్యాజువల్గా యూజువల్గా యేసుప్రభువుని నమ్మేసుకున్నాం అని చెప్పేసి ఒక 25 సంవత్సరాలు బట్టి, 30 సంవత్సరాలు బట్టి, 50 సంవత్సరాలు బట్టి ఆదివారం ఇల్లు వచ్చేస్తున్నావు, అప్పుడప్పుడు ఏదో కానికిస్తున్నావు, లేదా ఏదో చేస్తున్నావు, ఏదో మీటింగ్ పెట్టిస్తున్నావు, స్తుతిగుడి పెట్టిస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అంతే ఆర్డినరీగా జీవితం వెళ్ళిపోతుందేమో. నీ జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అనేక మంది దేవుని వైపు నడిపించబడాలి. అనేక మంది జీవితంలో అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. హల్లెలూయా. జరుగుతున్నాయా? ఎప్పుడు జరిగి తెలుసా? సమ్మతించి మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడంట. భూమి యొక్క మంచి పదార్థాలు అనిపించేలా చేస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. చూడండి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను. ఎప్పుడు? నీ దేవుడిని మాట జాగ్రత్తగా వినినేడలా, శ్రద్ధగా వినినేడలా, నువ్వు ఆయన మాట విని సమ్మతించి మాట వినినేడలా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించడానికి నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. వింటారా? వింటారా? మంచి పదార్థాలు అనిపించాలనుందా? మంచి జీవితం అనిపించాలనుందా? మంచి భర్త కావాలనుందా? మంచి వ్యాపారం కావాలనుందా? మంచి లాభాల్లో ఉండాలనుందా? అలాగే మంచి స్థితిలో ఉండాలనుందా? మంచి ఇల్లు కావాలనుందా? ఏది కావాలన్నా సరే ఏం చేయాలంట? సమ్మతించి మాట వినాలి. వింటున్నట్టుగానే ఉంటాం కానీ వినం మనం. చూడండి, మనం ఎప్పుడన్నా సరే దేవుని సందుకు ముందు వెళ్తామా? ఎన్ని ఆధారాలు ఉంటాయి? ఒక్క ఆధారం ఉన్నా సరే టైంకి వెళ్తాం మనం? కనీసం టైం కంటే ముందు వెళ్తాం మనం? కనీసం కరెక్ట్ టైంకి వెళ్తాం? లేదు. ఎందుకంటే మాట వినాం కదా మనం. మనకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు వెళ్తుంటుంటాం. నెలకోసారి వస్తుంది ఆల్నైట్ పీరియడ్, కనీసం దానికన్నా కరెక్ట్ టైంకి ఉంటాం మనం? షార్ప్ 8 గంటలకు అక్కడ ఉండగలుగుతామా? లేదు. ఆసక్తి లేదు మనకి. నువ్వు ముందు నడిస్తే అద్భుతం నీ వెంట వస్తుంది, కానీ నువ్వు ముందు నడతలేదు. అసలే నువ్వు వెనకుంటున్నావు. ఇంకా అద్భుతం ఎక్కడ ఉంటుంది? నువ్వు వెనకుంటే నీ వెనక అద్భుతం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను ముందుంటాను. ఆమేన్. నేను అందరికంటే ముందుంటాను. నా వెనక అద్భుతం ఉంటుంది. కాబట్టి నేను ముందుంటాను, నా వెంట అద్భుతం ఉంటుంది. కాబట్టి నేను వెనకబడ్డానంటే నా అద్భుతం వెనకబడుతుంది. నా కృపక్షేమం నా వెనకబడుతుంది. ఎక్కడ ఉంటుంది? నేను వెనక ఉండకూడదు, నేను ముందుంటాను అనేటువంటి మరి నిర్ణయాలు తీసుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైన వర్తమానం ఇది. మరి అనేక సార్లు మీరు వింటే మరలా చాలా అద్భుతమైనటువంటి విశ్వాసంలో వర్ధిల్చు అనేక అద్భుతాలు. ఈరోజే మీరు సమ్మతించి మాట వింటే అద్భుతాలు, సమ్మతించి మాట వింటే భూమి మీద ఉన్న సమస్యలను హెచ్చింపు, ఇవన్నీ మీకు స్వతంత్రించుకోగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.